చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. అడుగుడి మీకివ్వబడును, వెదకుడి మీరు కనుగొందురు, తట్టుడి మీకు తీయబడును. ప్రభువైన యేసుక్రీస్తు ఇలా చెప్పారు, వెదకుడి మీరు కనుగొందురు. ప్రభువైన యేసుక్రీస్తు తాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడు వివరించటానికి ఒక ఉపమానాన్ని చెప్పారు. ఒక స్త్రీ 10 వెండి నాణాలు ఉండి వాటిలో ఒకటి పోయినట్లయితే ఆమె దీపం వెలిగించి ఇంటిలో ఊడ్చి అది దొరికే వరకు శ్రద్ధగా వెదకదా? అది దొరికిన తర్వాత ఆమె తన స్నేహితురాళ్లను, పొరుగువారిని పిలిచి, నాతో కలిసి సంతోషించండి, ఈ పోయిన నాణం దొరికింది అని అంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఇలా అన్నారు. అదేవిధంగా పశ్చాత్తాపపడే ఒక పాపి విషయమై దేవుని దూతల సమక్షంలో ఆనందం కలుగుతూ ఉంది. రక్షణ అవసరమున్న పాపులను వెదుకుతూ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే మీరు కూడా మీ పాప స్థితిని గుర్తించి రక్షణను వెదుకుతున్నారా? అలా అయితే మిమ్మల్ని రక్షించగల రక్షకుని కోసం మీరు వెదుకుతూ ఉంటారు. ఆ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయన మీ పాపాలకు రావలసిన శిక్షను స్వయంగా శిలువపై భరించారు. మరణించిన తరువాత తిరిగి లేచి మీ కొరకు రక్షణ మార్గాన్ని సిద్ధము చేశారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును స్వీకరించి మీ రక్షణకు సమాధానాన్ని కనుగొనండి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఇలా చెప్పారు, వెదుకుడి మీరు కనుగొందురు. దేవుడు మీకు ఇట్టి కృప అనుగ్రహించాలని మేము మీ కొరకు దేవునిని ప్రార్థిస్తున్నాము. దయచేసి ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించండి, నమ్మండి మరియు రక్షణ పొందండి.